తీవ్రవాదులకి అమెరికా కూడా భయపడుతుందనడానికి సాక్ష్యం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లకి ఆ దేశాన్ని వదిలిపెట్టి చివరికి ఆ తీవ్రవాద తాలిబన్లతో చర్చలు జరిపి దేశం వదిలిపోవడం అంతకంటే సిగ్గుచేటు మరొకట్లేదు. ప్రపంచ పెద్దన్న తీవ్రవాదుల ముందు తల వంచి 20 సంవత్సరాల నుంచి మేము దూరంగా ఉంచాం, మళ్ళీ మీరు వెళ్ళి మీ దేశాన్ని ఆక్రమించుకొని నేను పోతున్నానంటూ చివరికి వాళ్ళకి ఆయుధాలు కూడా వదిలిపెట్టి వెళ్ళినటువంటి నీచమైనటువంటి చరిత్ర అమెరికాలో బ్లాక్ డే అనాలా, బ్లాక్ మార్క్ అనాల. ఇప్పుడు మరొకటి, హౌతీ తీవ్రవాదులు వరుసబెట్టి గత 10 రోజుల నుండి పెద్ద ఎత్తున అటాక్స్ చేస్తున్నాడు. వాణిజ్య నౌకల్ని నాశనం చేస్తున్నారు, వాణిజ్య నౌకల్ని ఎల్లనీయకుండా చేస్తున్నారు. చివరికి 5 వాణిజ్య సంస్థలు తమ కార్యకలాపాలే ఆపేసుకున్నామని ప్రకటించిన ఇజ్రాయెల్కి మద్దతుగా ప్రపంచానికి అనుకూలంగా అంటూ తన యుద్ధ నౌకల్నే పెట్టినటువంటి అమెరికా చివరికి హౌతీ తీవ్రవాదుల మీద దాడి చేయడానికి ఇంతవరకు పర్మిషన్ ఇవ్వట్లేదు. అంటే హౌతీ తీవ్రవాదుల మీద ఇప్పుడు దాడి చేస్తే ఆ తర్వాత అమెరికా మీద హౌతీ తీవ్రవాదులు దాడి చేస్తానని భయపడుతోందంటే దానికి ధైర్యం ఉన్నట్ట, గట్స్ ఉన్నట్ట లేనట్ట. ఇంతకంటే సిగ్గుచేటైనటువంటి పరిస్థితి ప్రపంచ పెద్దన్నకు ఉంటుందా?